అందరికీ నమస్కారం. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తయారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మీకు అందరికీ సాదర ఆహ్వానం. చరిత్రను చదవడం వేరు, చరిత్రను సృష్టించిన వ్యక్తి నుండి వారి మాటల్లోనే ఆ చరిత్ర గురించి వినడం వేరు. భారతదేశానికి స్వాతంత్రం లభించడం ఒక వరం, కానీ అది ఉచితంగా లభించలేదు. ఎందరో త్యాగాలు, ఎంతమందో జైలు జీవితాలు గడిపి ఎన్నో కన్నీటి చరిత్రల ఫలితం. అటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు మా నాన్నగారైన శ్రీ భాస్కర రామశాస్త్రి బిఏ గారు. వారు స్వహస్తాలతో వ్రాసి ఉంచిన స్వాతంత్ర సమర యోధుల జ్ఞాపకాలు బి రామశాస్త్రి రాజకీయ జీవితం అనే అమూల్యమైన చరిత్రలోని ఈరోజు ఎపిసోడ్కు మీకందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు నాన్నగారి మాటల్లోనే ఆ కాలపు చరిత్రలోకి మనము ప్రయాణిద్దాం. నేను హిందూ ఆంధ్ర పత్రికలకు వార్తలను పంపుతూ విలేకరి పదవిని సంపాదిస్తుంది. యువజన సంస్థ మొదట స్థాపించుతుంది. 1939లో జిల్లా రాజకీయ మహాసభను జమ్మలమడుగులో శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారి అధ్యక్షతను జరిపించింది. ఆహ్వాన సంఘము కార్యదర్శిగా నేను పనిచేస్తుంది. శ్రీ వివి గిరి గారు అప్పట్లో రాష్ట్ర మంత్రి గారు. ఈ సమావేశమునకు వారు ఏతంచి ఉండేరి ప్రారంభోత్సవ ఉపన్యాసం ఒసంగిరి. అప్పుడే నాకు వారితో పరిచయం భాగ్యము కలిగినది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కానించి యుద్ధ వ్యతిరేక కార్యక్రమంలో యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది. యుద్ధ ఫండ్కు అధికారులు ప్రజల నుంచి చందాలు వసూలు చేయుట అడ్డగించి తద్వ్యతిరేక ప్రచారం గావించుచుంటిని. 2 పోలీసు కానిస్టేబుల్స్ సదా వెంబడిస్తే నేను గ్రామాలలో నా ప్రసంగము వెంబడిస్తూ ఉండరి. నేను గ్రామాల్లో నా ప్రసంగం నోటు చేసుకొనిచుండరి. జిల్లా కలెక్టర్ గారు నన్ను తమ ఆఫీసుకు పిలిపించి ఆ ప్రచారం మానుకోవలసిందిగా కోరిరి. నేను అందులకు నిరాకరించగా వార్నింగ్ ఇచ్చారు. కానీ నా ప్రచారము నేను మానలేదు. ఆ తర్వాత కొన్ని దినాలకే దేశ రక్షణ చట్టం కింద అరెస్టు చేసి 18 మాసాలు కఠిన శిక్ష, 50 రూపాయలు జరిమానా విధించిరి. ఇదే జిల్లాలో ప్రథమ అరెస్టు, అత్యధిక శిక్ష. జరిమానా కట్టకుంటే 2 మాసాలు అదనంగా శిక్ష. నేను జర్నలిస్టుగా పనిచేస్తూ జీవయాత్ర గడుపుచుంటిని. ప్రజల అభిమానం మెండుగా ఉండినది. నాతో సహకరించుచుండిన దేశభక్తులలో కీర్తిశేషులు ఎంసి నాగిరెడ్డి, శ్రీ పి శ్రీనివాస మొదలియార్ చిరస్మరణీయులు. నన్ను అరెస్టు చేసినప్పుడు 1940లో ఇంట్లో ఒక పడి బియ్యం కానీ, ఒక రూపాయి బియ్యం, ఒక పడి బియ్యం కానీ, 1 రూపాయి డబ్బు కానీ లేదు. భార్య బిడ్డలు నాపై ఆధారపడిన వారు దైవాన్ని, ప్రజలను నమ్ముకొని బ్రతకవలసి ఉండను. అందుకే స్వాతంత్ర పోరాటంలో నాకంటే నా కుటుంబము ఎక్కువ కష్టాలను అనుభవించాలని గట్టిగా చెప్పగలను. కానీ ఆ కష్టాలు గాంధీ మహాత్ముని ఆత్మశక్తి మహిమ వలన కాబోలు సంతోషంగా అనుభవించుతిమి. అవి కష్టాలుగా తోచలేదు. గాంధీ గారి బోధనలైన నిష్కామ కర్మ, స్వార్థరాహిత్యము, త్యాగము, సత్యము, అహింస పై నాకు పూర్తి విశ్వాసము. వాటిని జీవితంలో నేను ఆచరించే ప్రయత్నించి
మొదట నన్ను వేలూరు జైలుకు కొనిపోయిరి. జైలులో శ్రీ రంగా గారు అప్పటికే ఏతించి ఉండిరి. కొన్ని దినాలకు వేలూరు నుండి కోయంబత్తూరు జైలుకు మార్చిరి. అక్కడ 1 మాసం ఉంటుంది. అనేక మంది తమిళ నాయకులతో కాలము గడిపితని. తర్వాత బి క్లాస్కు మార్చి ఉండదు. కోయంబత్తూరు నుండి మరల వేలూరుకు మార్చిరి. పిమ్మట కొంతకాలానికి వేలూరు నుంచి తిరుచినాపల్లి జైలుకు రాజకీయ ఖైదీలందరినీ స్పెషల్ రైలులో కొనిపోయి బంధించిరి. తిరుచినాపల్లి జైలులో సుమారు 400 మంది రాజకీయ ఖైదీలుగా ఉంటిమి. శ్రీమాన్ శ్రీ రాజగోపాలాచారి గారు, ప్రకాశం పంతులు, వివి గిరి, తెన్నేటి విశ్వనాథం, డాక్టర్ సుబ్బరాయన్, మలబార్ కేరళప్పన్, బ్రహ్మయ్య మొదలగు వారితో ఆంధ్ర, తమిళనాడు, కేరళ నాయకులతో, కార్యకర్తలతో, అనంతసేన్ అయ్యంగారితో, పార్లమెంట్ సభ్యులు మరియు కార్యదర్శులతో పరిచయ భాగ్యము నాకు అప్పుడు లభించినది. నా జీవితంలో అదొక చారిత్రాత్మక ఘట్టము. తిరుచినాపల్లి జైలులో ఉండిన 1 సంవత్సర కాలంలో అనేక రాజకీయ ఆర్థిక గ్రంథాలను చదవగలిగితిని. అక్కడ జరిగే సమావేశాల్లో పాల్గొంచుంటుని. ప్రకాశం గారి జీవిత చరిత్ర డిక్టేట్ చేయగా నేను కొన్ని అధ్యాయములు రాసి తిని. శ్రీ కల్లూరు సుబ్బారావు గారు, మాగంటి బాపినీడు గార్ల విడుదల సందర్భంగా జరిగిన వీడ్కోలు సభలలో పాల్గొని వారిని గురించి ప్రసంగించుతుని. తర్వాత ఈ సభకు శ్రీ రాజగోపాలాచారి గారు అధ్యక్షత వహించారు. శ్రీ వివి గిరి గారు ప్రతి దినం సాయంత్రం పూట నిక్కరు బనీను ధరించి తిరుచినాపల్లి జైలులో మాకు వడ్డించడు వారు. 1 సంవత్సర కాలం ఉండిన తర్వాత అల్లీపురం జైలుకు మార్చబడుతుంది. నాకు విధించిన జరిమానా నేను కట్టలేకపోయినందున నా మిత్రుడు దాన్ని కట్టి విడిపించను. మొత్తము 15 మాసాలు జైలు జీవితము వేలూరు, కోయంబత్తూరు, తిరుచినాపల్లి, అల్లీపురం జైళ్లలో గడిపితిని. కొద్ది మాసాలే ఇంట్లో ఉండగలిగితిని. 1942 ఆగస్టున క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కావడంతో పోలీసు వారు నాపై నిఘా ఉంచి అరెస్టు చేయ సిద్ధపడిరి. నా ఇల్లు సోదా చేసి క్విట్ ఇండియా ఉద్యమం అమలు పనులు చేపట్టవలసిన కార్యక్రమము వివరముల గల ఒక కరపత్రము రాష్ట్ర కాంగ్రెస్ జారీ చేసినది స్వాధీనం చేసుకొనిరి. నేను గ్రామాల్లో తిరుగుతూ
కార్యకర్తలను అభిమానులను కలుసుకొని ఉద్యమాన్ని ఉధృతంగా నడపవాలని ప్రబోధించుచుంటిని. ఇంతట్లో నన్ను అరెస్ట్ చేయవాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగా ముద్దనూరులో అరెస్టు చేసి 1 సంవత్సరము కఠిన శిక్ష దేశ రక్షణ చట్టం కింద విధించిరి. అల్లీపురం జైలుకు పంపిరి. అప్పుడు నా భార్య 5 మాసాల గర్భవతి. అల్లీపురం జైల్లో ఉండగానే వినాయక పండుగ నాడు రాజకీయ ఖైదీలపై లాఠీ చార్జీ అతి దారుణంగా జరిగినది. అహావ్ అనే ఇంగ్లీష్ మిలిటరీ ఆఫీసరు జైలు సూపరింటెండెంట్ జైలు లోపల మా స్థానంలో కూర్చొని ఉండిన మాపై లాఠీలతో బాదిరి. అప్పుడు నాకు ఇంగ్లీషు వారిపైనే కాకుండా ఇంగ్లీషు భాషపై కూడా సహితము అసహ్యము ద్వేషభావము జనించను. నేను జైలు నుండి తప్పించుకొని ప్రయత్నించుచున్నాము అని అనుమానపడి క్రమశిక్షణ కింద లాఠీ చార్జ్ జరిగినది. క్షమించండి, ఇది మా నాన్నగారు స్వయంగా రాసుకున్న స్క్రిప్ట్ కాబట్టి కొంచెం ఎమోషనల్ అయినాను, మన్నించాలి. ఇది మా నాన్నగారి అయిన శ్రీ భాస్కర రామశాస్త్రి బిఏ గారి స్వాతంత్ర సమరంలోని జ్ఞాపకాలు తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. జై హింద్.